ఉమ్, ఉమ్, ఉమ్. మరి నిన్న అంత్యక్రియలు గట్కేసర్లో జరిగినాయట. మరి నిన్న ఎంతమంది వచ్చారు అభిమానులు? ఎటేట సంగతి, ఎటేట జరిగినాయి అంత్యక్రియలు? వేలాదిగా తరలిచ్చిన ముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే ఉమ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉమ్, అవు. యనుమల రేవంత్ రెడ్డి గారు ఉమ్, కుల మత వర్గ వర్ణ భేదాలు మర్చిపోయి ఉమ్, ఒక మహాకవి ఆ ఆయన అంతిమ పల్లాకిని తన భుజ స్కంధాల మీద మోసుకురావడం బా. యావత్ తెలంగాణ రాష్ట్ర కవులు కళాకారులందరికీ అరుదైన గౌరవం దక్కినట్టు భావించుకోవాలి. ఉమ్, గతంలో గత పాలకులు గాని, గత ప్రభువులు గాని, గత రాజులు గాని ఉమ్, ఎవరు చేయనటువంటి ఆ ఆలోచన ఎట్లొచ్చిందో ఆయనకు, ఆయన పేరు మాత్రం సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది. ఉమ్, యనుమల రేవంత్ రెడ్డి గారు ఉమ్, ముఖ్యమంత్రి గారు మీకు యావత్ కళా ప్రపంచం మీకు రుణపడి ఉంటుంది. ఉమ్, మీ మేలు మరోలేంది. ఉమ్, అందరికీ అన్నకు దక్కిన గౌరవం అందరికి దక్కినట్టే. ఉమ్, అది అద్భుతంగా అధికార లాంఛనాలతో సాగనంపడం చాలా ఉమ్. తలెత్తుకోవాల్సిన గొప్ప గౌరవం అందరికి. అవునవునవునవునవును. ఆ విషయంగా వరంగల్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సదా శిరసంచి నమస్కారాలు తెలియజేస్తున్నాడు. అన్న ఇంకా వరంగల్ శ్రీనివాసు అంత్యశ్రీకి తన పాట ద్వారా కన్నీటి నివాళి, తన పాట ద్వారా నివాళి ఏమిస్తుండ్రు? అందశ్రీ అన్న నాకున్న సంబంధం వల్ల ఉమ్, అసలు మాటలే నాకు చక్కగా రావట్లేదు. ఆయన మీద బా. ఆయన మీద పాట రాయాలంటే అవు. నాకు వెయ్యింతల గుండె కావాలి. అబ్బా అబ్బా అబ్బా, కరెక్టే. ఆయన మీద నేను పాట రాయలేను. ఉమ్, అమ్మ నాన్న అన్నలు బావ చనిపోతేనే నేను వాళ్ళ మీద రాయలేకపోయినా. బా బా బా. అటువంటిది అందరు పోయినా కూడా ఈయనొక్కడు ఉన్నాడు అనుకున్నా. ఉన్నోడు కూడా పోయిన తర్వాత ఏం పాటలు రాస్తాం ఆయన మీద, ఏం పాట రాయగలను నేను? నాతో ఏమైతుంది? బా 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 బా. ఉమ్.